హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యి ఉంటుంది. చాలా ఇప్పుడు ఈ రెసిపీ వచ్చేసి బాగా ట్రెండింగ్‌లో ఉందనమాట. అసలు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి నేనైతే ఒరిజినల్‌గా రివ్యూ ఇద్దామని ఈ రెసిపీ రెడీ చేశానండి. మీకైతే అర్థమై ఉంటుంది. నేనైతే కోకోనట్ ఇడ్లీ, పచ్చి కొబ్బరితో ఇడ్లీ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలామంది చేశారు కానీ ఇది ఎలా వస్తుందో ఏంటో తెలీదు. కొబ్బరితో నేను చాలా ఐటమ్స్ అనేది ఇప్పటివరకు చేశాను. అది మీకు కూడా షేర్ చేశాను. చాలా మంచిగా వచ్చాయి నాకు. సో ఇది ఎలా ఉంటుందని చెప్పి నేను ట్రై చేశాననమాట. చివరి వరకు చూడండి, మీకే ఎంత బాగా రెసిపీ కుదిరిందో అర్థమవుతుంది. నేనైతే ట్రస్ట్ మీ నిజంగా చెప్తున్నానండి, ఈ రెసిపీ చాలా మంచిగా వచ్చింది. చాలా హెల్తీ రెసిపీ అనమాట. కోకోనట్ ఇడ్లీ నార్మల్ పప్పుతో చేసిన ఇడ్లీలోనే వచ్చింది. కాకపోతే ఇన్స్టెంట్గా మనం రెడీ చేసుకోవచ్చు. తక్కువ టైంలో అయిపోతుంది. పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఈ కొబ్బరి ఇడ్లీ అనేది పెట్టవచ్చు అనమాట. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇందులో సోడా గుండా మీరు యూస్ చేస్తే చేయొచ్చు, లేకపోయినా దానికి చేయకుండా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను మీకు. సో నేనైతే ఈ కొబ్బరి ఇడ్లీ తయారు చేద్దామని చెప్పేసి ఫ్రెష్గా కోకోనట్ అనేది నేను చెట్టు నుంచి తీసుకున్నాను అనమాట. మీకు తెలుసు కదండి, నేను ఇంట్లో ఉన్న వాటితో చుట్టుపక్కల ఉన్న వాటితో నేను ఎలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఐటమ్స్ ఎలా రెడీ చేయాలి, తక్కువ టైంలో ఎలా చేయాలి అని కూడా మీకు చెప్తూ ఉంటాను. చాలా ఐటమ్స్ అనేది ఇప్పటివరకు షేర్ చేశాను. అందరికీ తెలిసినవి అయినా కూడా అవి ఎలా మనం తక్కువ ఉన్న వస్తువులతో తక్కువ వాటితో ఎలా తయారు చేసుకోవాలి, ఎంత రుచిగా చేసుకోవాలి అనేది నేను ఇప్పటివరకు చూపించానండి. ఇది కూడా అలాగే చేద్దామని చెప్పేసి కోకోనట్ అనేది నేనే తీసుకొని అది మొత్తం ఆ తొక్క కూడా నేనే తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అటుకులు తీసుకుంటున్నాను అనమాట. నేనైతే ఒక గ్లాసు కొలతనే తీసుకున్నానండి. మీరు వచ్చేసి ఏదైనా కప్పు అయినా మెజర్మెంట్ కప్స్ కూడా వస్తున్నాయి కదా, అవైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ అనమాట, చిన్న గ్లాస్ కొలతని తీసుకున్నాను. ఒక దొడ్డు అటుకులు కానీ నార్మల్ అటుకులు ఏవైనా పర్లేదు, ఒక గ్లాస్ అటుకులు అయితే తీసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకో బౌల్ తీసుకొని, ఇది ఇడ్లీ రవ్వ అనమాట, ఇడ్లీ నూక అంటారు కదా. సో ఇడ్లీ నూక వచ్చేసి ఒక గ్లాస్ ఫుల్గా తీసుకున్నానండి. మళ్ళీ ఇంకొక అర గ్లాస్ తీసుకున్నాను అనమాట. అర గ్లాస్కి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మీరు 2 గ్లాసులు ఫుల్గా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి. సో ఇక్కడ తీసుకొని అది కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఇడ్లీ నూక అండి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనం మామూలు నీటితో వాష్ చేసేసుకుందామండి. వాష్ చేసేసుకొని బాగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని అక్కడ పక్కన పెట్టేసుకోవాలి. అలానే అటుకులు కూడా మంచిని కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకొని 2 సార్లు కడుక్కొని ఆ అటుకులు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి. మరీ ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు. ఒకవేళ ఎక్కువగా నీళ్ళు పోసినా కూడా మనం అవి స్ట్రెయిన్ చేసి వంపేసుకోవచ్చు. లేదు మీకు కరెక్ట్గా మెజర్మెంట్ కావాలి అనుకుంటే అటుకులు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మంచినీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టేసుకోండి. నేనైతే 10 నిమిషాలు అనేది పక్కన పెట్టుకున్నాను అనమాట. మీకు టైం ఉంటే మీరు ఇంకా ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం, మీరు మార్నింగే బ్రేక్ఫాస్ట్గా రెడీ చేస్తున్నట్లయితే పిల్లలకి టిఫిన్స్ అవన్నీ ప్యాక్ చేయాలి, ఇంట్లో పెట్టాలి అనుకుంటే మీరు లేచిన వెంటనే అవి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అవి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మీకు కరెక్ట్గా టైం అనేది సరిపోతుంది అనమాట. ఇంకొకటి, నేను ఆల్రెడీ కోకోనట్ అనేది తీసుకున్నాను కదండి, ఇది వచ్చేసి ఒక సైడ్ చిప్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది ఇలా సరిపోతుందండి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి. ఇది ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకుని అక్కడ పెట్టుకున్నాను. నాకు ఇది మరీ ముదరగా లేదు, మరీ లేతగా లేదనమాట. ఇదైతే ఇంకా మంచి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి మొదటి తీసుకుంటే వెనకాల ఉన్న బ్లాక్ షెల్ అనేది రిమూవ్ చేసుకొని తీసుకుంటే మంచిది. సో అటుకులు అయితే చూసండి నానిపోయాయి అనమాట. మొత్తం అన్ని వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసాయి. సో ఇప్పుడు వచ్చేసి కోకోనట్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ అటుకులు వచ్చేసి ఒక గ్లాసు కోకోనట్ అనమాట, కొబ్బరి అనమాట. నాకు కోరుకునేది లేదు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒకసారి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి అటుకులు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ అటుకులు వచ్చేసి మనం అందులో వేసేసి అవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదే టైంలో ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్ గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాసు కొలతని సగం పెరుగు అనేది అందులో వేసుకున్నానంటే ఫుల్ గ్లాస్ పెరుగు అనేది మనం యూస్ చేయాలి. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి. సో ఇదే ప్రాసెస్లో అది ఆ గ్లాస్ పెరుగు మొత్తం వేసుకుంటూనే నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఇందులో వాటర్ అయితే నేను ఎక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయలేదు. మీకు మరీ థిక్గా అనిపిస్తుంది అనుకుంటే మాత్రం కొద్దిగా పెరుగు గ్లాస్లోని కొద్దిగా వాటర్ పోసుకొని మనం అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నాకైతే వాటర్ అనేది ఎక్స్ట్రా పడలేదన్నమాట. సో మొత్తం అనేది మనం తీసేసుకోవాలి. ఇక్కడ నాకు ఆల్రెడీ నూక కూడా నానబెట్టుకున్నాను కదండి, అది కూడా నానిపోయింది. అది కూడా వాటర్ మొత్తం తీసేసుకొని బాగా పిండుకొని నార్మల్గా ఇడ్లీ మెథడ్లో ఎలా అయితే మనం వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి. నూక మొత్తం ఆ పిండిలో వేసేసుకుందాము. ఇక్కడ వేసుకుని వాటర్ కూడా బాగా పిండేసి వేసుకోవాలండి. వాటర్ అనేది మనకు అవసరం లేదనమాట. మీకు రుబ్బినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటే నలగట్లేదు అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ వేసుకుని తప్ప, లేదంటే వాటర్ అనేది సరిపోతుంది.
నేనైతే మొత్తం నూక మొత్తం ఇందులో వేసేసుకున్నానండి. చూడండి బాగా పిండి వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ ప్రాసెస్ అంతా ఇంక సేమ్గా ఉంటుందండి. నార్మల్ ఇడ్లీ కూడా మనం ఇలానే చేసుకుంటాం కాబట్టి ఇది ప్రాసెస్ అంతా సేమ్గానే ఉంటుంది. చాలామంది హోటల్లో ఇడ్లీ చాలా మృదువుగా పువ్వుల మల్లెపూలు తెల్లగా వస్తుంది, దూదిలా వస్తుంది, మెత్తగా ఉంటుంది అంటూ ఉంటారు. మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. నేను చేసినప్పుడు కూడా అలానే వస్తుంది. కానీ కొన్ని టిప్స్ అనేది మనం పాటిస్తూ ఉంటే అవి మంచి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ కొద్దిగా నాకు సరిపడినంత ఉప్పు కూడా ఎప్పుడే యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకుందామని మొత్తం కలిపేసుకుంటున్నాను. మీరు ఉప్పు వేస్తే ఏంటంటే కొద్దిగా ఇంకొంచెం బాగా అది బాగా పొలవటానికి అటు బాగుంటుంది అనమాట. నేనైతే ఇది మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి. మీకు టైం ఉంటే పెట్టుకోండి, లేదంటే 10 నిమిషాలు 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నా చాలన్నమాట. సో 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు పక్కన పెట్టుకున్నట్లయితే మనం వంట సోడా ఉంటుంది కదండి, అది కొంచెం చిటికెడు వేసుకోవచ్చు. లేదు ఇంకా ఒక 2 అవర్స్లో టైం ఉంది అనుకుంటే అది పక్కన నానబెట్టేసుకున్నాండి. మన పెరుగుతో మనం గ్రైండ్ చేసాం కాబట్టి 2 అవర్స్లో కొంచెం పులుస్తుంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. మీరే చూస్తారు కదా, ఇప్పుడు నేను ఇడ్లీ పెట్టిన తర్వాత ఎలా వస్తుందో మీరే చూడండి. వీడియో చివరి వరకు చూస్తే మీకే అనిపిస్తుంది. సో ఇదైతే నేను బాగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని మూత ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. నాకైతే టైం ఉంది కాబట్టి ఒక గంట సేపు నేను దీన్ని పక్క పెట్టేశాను అనమాట. ఒక గంట తర్వాత చూడండి మీకు ఎంత ఎలా వచ్చిందో. సో ఇప్పుడు కూడా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కరెక్ట్గా బ్యాటర్, అసలు వాటర్ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇడ్లీ పెట్టడానికి కన్సిస్టెన్సీ అనేది నాకు బాగా సరిపోయింది అనమాట. మీరు సేమ్ కొలతలతో చేస్తే మీకు కన్సిస్టెన్సీ ఇలానే వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో నేను కొద్దిగా అయితే వంట సోడా యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకైనా మంచిదని చెప్పేసి 1 అవర్ కదా నానబెట్టాను వేసుకుంటున్నాను. మీకు 2 అవర్స్ ఇలా నానబెట్టుకొని పిండి పక్కన నానబెట్టే టైం ఉంటే మాత్రం మీరు ఈ సోడా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. వంట సోడా వాడాల్సిన అవసరం లేదు. మీకు టైం లేదు అనుకుంటే, మీకు ఇన్స్టెంట్గా ఇంకా త్వరగా కావాలి అనుకుంటే కొద్దిగా వంట సోడా అనేది యాడ్ చేసుకోండి. మీరు ఆ పిండి తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది కూడా వేసేసి ఇంకా బాగా నానబెట్టలేదు, బాగా మొత్తం కలిపేసుకొని నార్మల్ ఇడ్లీ పెడుతున్నట్టు పెట్టేశాను. ఇక్కడ చిన్న టిప్ అండి, ఇడ్లీ అనేది పెడుతున్నప్పుడు చాలామంది ఆయిల్ పూసుకుంటారు. అదేమి మనకి ఇక్కడ అవసరం లేదండి. ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి వాటర్లో కొంచెం కడిగేసి ఆ ఇడ్లీ పెట్టే ముందు వాటి తడి మీద ఉన్నప్పుడే ఇడ్లీ రిబ్బ్ అనేది పెట్టుకోవాలన్నమాట పిండి. సో అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్లేట్కి అనేది అంటదు, మనం తీసినప్పుడు బాగా వస్తుంది. సో ఈ ప్లేట్స్కి అలా ఒకటి ఇడ్లీ అన్నీ మనం సెట్ చేసేసుకోవాలన్నమాట. కొద్దిగా వెల్త్గా ఉన్నట్టు పెట్టుకుంటే సరిపోతుంది. మరి నిండుగా పెట్టుకుంటే కొంచెం ఇడ్లీ అనేది ఉబ్బుతుంది కాబట్టి బయటకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మాకైతే సపరేట్గా ఇడ్లీ కుక్కర్ అనేది లేదనమాట. నార్మల్ కుక్కర్లోని ప్లేట్స్ అనేది అడ్జస్ట్ చేశాను. సో నేను ఎప్పుడు అలాగే పెట్టుకుంటాం అన్నట్టు. కాకపోతే ఫుల్ ప్లేట్స్గా పిండి సరిపోదని చెప్పేసి 2 ప్లేట్లకి అనేది నేను అడ్జస్ట్ చేసుకొని ఇందులో కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఈ ప్లేట్స్ అనేది సరిగ్గా ఉండట్లేదు, అటు ఇటు ఊగుతున్నాయి. బట్ అయినా కూడా పర్లేదు అని చెప్పేసి పెట్టేశాను. సో నేను అనుకున్నట్లే అయిందనమాట. ప్లేట్లో అటు ఇటు ఊగడం వల్ల వచ్చేసి కొద్దిగా బయటకు వచ్చింది, కానీ మిగతా అంతా నార్మల్గా కుక్ అయిపోయింది. చూసారు కదండి, మన స్పూన్ కూడా కొంచెం నార్మల్ వాటర్లో కడిగి మనం తీస్తూ ఉంటే ప్లేట్కి అనేది అసలు అంటదనమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా తినడానికి చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి అనమాట. నార్మల్ ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ ఇంకా రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు అలా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకైతే ఇడ్లీ ఉడకడానికి 5 నిమిషాల నుంచి 6 నిమిషాలు 7 నిమిషాల వరకు పట్టిందనమాట. ఒక 5 నిమిషాలు అయితే ఈజీగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. మనం వేడి నీళ్ళు ఆల్రెడీ పెట్టేసుకొని కుక్కర్లో వాటర్ వేసి పెట్టేసుకొని ఆ నీరు అనేది మరుగుతూ ఉంటుంది కదండి. ఆ మరుగుతూ ఉన్నప్పుడు మన ఇడ్లీ ప్లేట్ అనేది అందులో దించుకుంటే ఇంకా త్వరగా కుక్ అవుతుంది అనమాట. అదొక టిప్ అనమాట. చూడండి ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మంచి కలర్ కూడా వచ్చింది. నాకు లైట్ సరిగ్గా అక్కడ ఫోకస్ లేక మీకు అలా కనిపిస్తుంది, కానీ చాలా మంచిగా వచ్చిందనమాట. ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది, తినడానికి రుచికి చాలా బాగుందనమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను పప్పు చట్నీ తీసుకున్నాను అనమాట. మీరు ఏ చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా మీరు చూసారు కదండి. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ రెడీ చేసుకోండి. మంచి హెల్తీ రెసిపీ అనమాట. నాకైతే మంచిగా కుదిరింది. నేను చెప్తున్నాను కదా, మీరు ఖచ్చితంగా రెడీ చేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంది. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఖచ్చితంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను.